నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా అడ్లూరు శివార్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కామారెడ్డి నుంచి అన్నారం వెళ్తున్న బస్సు అదుపు తప్పి మట్టి రోడ్డులో చిక్కుకుంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మట్టి రోడ్డులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా అడ్లూరు శివార్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికుల సహాయంతో కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రమాదం గల పూర్తి కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కాదు అంకుల్, మీకు ఏమైంది చెప్పండి. మీరు అసలు ఏమైంది చెప్పండి. కాదు బస్సు ఏమైంది అసలు, ఎట్లా అయింది చెప్పండి. మీకు ఏం గుర్తుంది చెప్పండి. ఏం గుర్తుకులేదా? చంపేసిన కూర్చున్నా, మళ్ళీ ఇంకొక చంపేసిన. అదే 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 2 సార్లు అయింది. 2 సార్లు జట్కా ఇచ్చింది నాకు. ఫస్ట్ పడిపోతుంది. అవునవును అవునవును అదే అదే చాలా స్పీడ్గా వచ్చింది కదమ్మా, చాలా చాలా స్పీడ్గా వచ్చింది. అవును ఏది లేదు, అరగంట అవుతుంది, అరగంట పైన అవుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట నీరు నిలిచిపోవడంతో స్థానిక కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. వరద నీటితో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రహదారిపై వరద నీటిలో కూర్చొని కౌన్సిలర్లు నిరసన తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి స్టేషన్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో 46, 47 వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న లక్ష్మీ నీటి గుంటలో కూర్చొని నిరసన చేపట్టారు. వరద నీటితో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మార్గంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉండడంతో 108 వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలు యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించాలని డిమాండ్ చేసిన కౌన్సిలర్లు సమస్య పరిష్కారం కాకపోతే దీక్ష చేపడతామని హెచ్చరించారు. వెంటనే స్పందించి ఇక్కడ కల్వర్టు కట్టాలి. ఇక్కడి వరద నీరు, మురికి నీరు ఒక ప్రధాన రహదారి, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక చెరువు, ఒక కుంటను తలపిస్తూ ఇక్కడ ఉన్నది చూడండి. ఒక చిన్నపిల్లలు ఉంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ లేదా దీన్ని ఆడుకోవచ్చు. చూడండి ఇంత లోతు ఉన్నది. ఇక్కడ చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మోకాళ్ళ నీళ్లు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొంత ప్రధాన రహదారి అయిన రోడ్లో ఇలాంటి పరిస్థితి. కామారెడ్డి కుంటను, చెరువును తలపిస్తున్న సన్నివేశం. ఒక ప్రధాన రహదారి ఇంత దయనీయ పరిస్థితిలో ఉండడం, జిల్లా కేంద్రంలో ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులు స్థానికంగా ఉండి కూడా ఇంత పెద్ద సమస్య తీర్చలేకపోవడం శోచనీయం. కామారెడ్డి జిల్లా ప్రజలందరూ దీనిపై చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు దీనికి సంబంధించిన అధికారులపై వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ సమస్యను
తీర్చాలని కామారెడ్డి పట్టణ కోరిక. స్థానిక కౌన్సిలర్గా మేము కూడా ఆర్ఎండ్బి కానీ మున్సిపల్ వారికి కానీ ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ఫ్లోనికి లోతట్టు ప్రాంతాలు ఈ వాటర్ ఫ్లోనికి ఇలాంటి వేయలేదు కాబట్టి ఇక్కడ నిలిచిపోతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఎంతో ప్రజలకు కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఇది ఆర్ఎండ్బి రోడ్ కాబట్టి ఆర్ఎండ్బి అధికారులు దీనికి మున్సిపల్ అధికారులు కూడా సహకరించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన స్టేషన్ రోడ్ పోలీస్ స్టేషన్ ముందు ఇంత దయనీయ పరిస్థితి ఉండడం, కోర్టు వెచ్చిస్తున్నా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటారు. చూడండి ఎంత దయనీయ పరిస్థితి. ఒక ప్రధాన రహదారి అడవి ప్రాంతం కాదు, ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, ఒక జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి. కలెక్టర్ గారు అందరు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పెట్టుకుంటారు. అందరికీ సమస్య తెలుసు, కానీ సమస్యని ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక ప్రధాన రహదారి చెరువును కుంటను తలపిస్తున్నా పట్టించుకోని అధికారులు. కాబట్టి దయచేసి ఇట్టి సమస్యను. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం బస్వాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద పరిహారం వ్యవహారం ఓ దంపతుల ఆత్మహత్య యత్నానికి దారితీసింది. పరిహారం కోసం ఒత్తిడి వేధింపులకు గురయ్యామని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ ఆయన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జూన్ 25న బస్వాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ గౌడ్ మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి 6 లక్షల పరిహారం ఇవ్వాలంటూ గ్రామం చెందిన కాసాల సత్యగౌడ్ తనను ఒత్తిడి వేధింపులకు గురి చేశారని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ గౌడ్ ఆయన భార్య శ్రీలత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పరిహారం విషయంలో చోటు చేసుకున్నట్లు ఆరోపిస్తున్న వేధింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పీఆర్సీని వెంటనే ప్రకటించి పెండింగ్లో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీవో నంబర్ 52ను సవరించాలని కోరారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 12, 13వ తేదీల్లో మండల కేంద్రాల నిరసనలు, 19న జిల్లా కేంద్రంలో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. పీఆర్సీ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జ్లతో విధులకు హాజరవుతామన్నారు. ఆగస్టు 29న హైదరాబాద్ లో మహాధర్నా చేపడతామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్లో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. నేను సిహెచ్ అనిల్ కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా 4 దశల ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ఉన్నాము. నిన్న 7వ తేదీ నాడు పాఠశాలకు హాజరయ్యేటువంటి ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలతోని నిరసన తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగింది. రేపటి నుంచి కూడా పీఆర్సీ ప్రకటించేంత వరకు ఈ నల్ల బ్యాడ్జీల యొక్క పెట్టుకొని వెళ్ళడం నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఈ నెల 12, 13 నాడు మండల కేంద్రాలలో ఎంఆర్ఓలకు సమస్యల పట్ల పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదించే విధంగా రిప్రజెంటేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఇదే నెల 19 నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. అప్పటికి సమస్యలు పరిష్కరించినట్టయితే ఆగస్టు 29 నాడు ఇందిరా పార్క్ లో మహా ధర్నా కార్యక్రమం ఉంటుంది.
అప్పటికి కూడా సమస్యలు పరిష్కరించిన పక్షంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు జరిగితే అప్పుడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ 4 దశల ఉద్యమ కార్యక్రమము వల్ల విద్యారంగ సమస్యలు మరియు ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని మాత్రమే మేము ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే పిఆర్సి 17/2023 నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసులు కొరడాజులు పెంచారు. SP రాజేష్ చంద్ర ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు. కామారెడ్డి పట్టణ SI నరహరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలు గుర్తించి సీజ్ చేశారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రతా దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా తాడవై మండలం కృష్ణాజివాడి గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎల్లమ్మ, దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులు తీసుకొచ్చిన బోనాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలు, పోతరాజుల విన్యాసాలతో సందడి చేశారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ విద్యతో పాటు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలను విద్యార్థులకు పరిచయం
పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలలో నిర్వహించిన బోనాల వేడుకలు పెద్ద పండుగను తలపించాయని పేర్కొన్నారు. బేర్కూర్ మండలం బరంగిడిగి గ్రామంలోని ZPHS పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని గడ్డి పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. వర్షాకాలంలో పాములు, విషపూరిత పురుగులు రాకుండా విద్యార్థుల భద్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు బీజేపీ మండలాధ్యక్షులు సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, శ్రీకాంత్, గంగాధర్, గంగాప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా బరంగేడిగి గ్రామంలో ZPHS స్కూల్లో ఈ స్కూల్ ఆవరణలో ఉన్న చెత్త మొత్తం తీయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే కార్యకర్తల సహకారంతో, గ్రామ యువత సహకారంతో ఈరోజు ఈ అపరిశుభ్రంగా ఉన్న స్కూల్ని పరిశుభ్రంగా చేయడం జరిగింది. మొన్ననే మనం చూసినట్టయితే నిజాం సాగర్ గ్రామంలో ZPHS స్కూల్ ఆవరణలో, గోడ ఆవరణలో బాగలేకపోవడం వల్ల, చెత్త పేర్కోవడం వల్ల ఆ కిటికీల నుంచి ఒక పాము వచ్చి ఒక విద్యార్థిని కాటేయడం జరిగింది. ఆయన అక్కడక్కడ మృతి చెందడం జరిగింది. ఈరోజు మన గ్రామంలో స్కూల్ దృష్టి అలాగే పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.